ఈరోజు ఈరోజు నిరుద్యోగులను అరెస్ట్ చేసి ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం దుర్మార్గం. ఈ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా కూడా నిరుద్యోగుల గొంతును ఆపలేరు, నిరుద్యోగుల వాయిస్ను అరికట్టలేరు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ఇవాళ నిరుద్యోగులకి అసలు ఏంది, నిరుద్యోగుల మీద ఉక్కుపాదం మోపడం ఎంతవరకు కరెక్ట్ అని ఇవాళ ప్రతి నిరుద్యోగుడు కూడా రాష్ట్రంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సచివాలయ ముట్టడిలో భాగంగా ముందస్తు అరెస్టు తీసుకొచ్చి అంటే దొంగల్లాగా ఏదో స్మగ్లర్లలాగా తీసుకొచ్చి స్టేషన్లో బంధించడము ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. మరి మేము నిరుద్యోగులు చెప్తున్నట్టు డిమాండ్ తక్షణమే నెరవేరిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. తక్షణమే నిరుద్యోగులు చెప్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిఎస్సీని వాయిదా వేయాలి, మెగా డిఎస్సీని కూడా ఈ 25,000 పోస్టులతో మెగా డిఎస్సీని వేయాలని, మరి అదేవిధంగా గ్రూప్ 1ని 1:100 ప్రకటించాలని, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి అంటే ప్రకటన ఇవ్వాలని ఇవాళ యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కోరుతా ఉన్నారు. మరి అదేవిధంగా జీవో నెంబరు 46ను కూడా రద్దు చేయాలని ఇవాళ నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులపై ఉక్కుపాతం మోపడం ఎంతవరకు కరెక్టు? మీ అరెస్టుతో నిరుద్యోగుల యొక్క గొంతును ఆపలేరని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మీరు చెప్పిన 6 గ్యారెంటీలను ఏ అమలు చేసినారని మీరు అనుకుంటున్నారు? ఇవాళ మీరు చెప్పిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఇవాళ యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ప్రశ్న వస్తారు. నిరుద్యోగ భృతి ఏంది, ఎక్కడుంది? మరి నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఎక్కడ ఉన్నది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉన్నది? మరి గ్రూప్స్ సంబంధించినవి మీరు ఆ రోజు చెప్పినారు కదా, మేము గ్రూప్ ప్రకటన ఇచ్చినప్పుడు ఉద్యోగాలను పెంచి చేస్తామని చెప్పినారు. ఏమైందని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఈ అక్రమాలను ఆపాలా, ఈ నిరుద్యోగులపై ఉన్నటువంటి వివక్షని తొలగించాలి. నిరుద్యోగులు వాళ్ళు న్యాయపరంగా, వాళ్ళు రాజ్యాంగపరంగా ఏవైతే హక్కులు అడుగుతున్నారో హక్కులకు సానుకూలంగా మీరు స్పందించి ఇవాళ నిరుద్యోగుల యొక్క ఆత్మాభిమానాన్ని కూడా తెలుసుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి డిమాండ్లను నెరవేర్చే బాధ్యత మీ పైన ఉందని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా నిరుద్యోగులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను మీరు తక్షణమే నెరవేరిస్తేనే ఇవాళ మీకు ఈ రాష్ట్రంలో తిరిగి హక్కుంటుంది. లేకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అన్ని రకాలుగా ముట్టడిస్తాం, అవసరమైతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.